మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాది వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఇల్లు కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. అవునండి, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ యొక్క పని విజయవంతం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా దేవుని కృప అనేది మనకు తోడుగా ఉండాలి. ఇక్కడ దేవుని కృప అనేది మనకి తోడుగా లేకపోతే మనం ఏ ఒక్క పని కూడా విజయవంతంగా సక్సెస్ఫుల్గా చేయలేం. కాబట్టి ఈ రోజుల్లో చాలామంది కూడా నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని ఎన్నో కలలు కంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క కృప మీకు తోడుగా లేనిదే మీరు ఏమీ చేయలేరు. అందుకని దేవుడు వాక్యం ఇలా తెలియజేస్తుంది, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. నువ్వు ఎంత ప్రయాసపడినా దేవుడు నీకు తోడుగా లేకపోతే నువ్వు ఏమీ చేయలేవు. మనకి దేవుడు ఎప్పుడైతే తోడుగా ఉంటాడో అప్పుడు మనం చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సజావుగా సాగుతుందన్నమాట. అదేవిధంగా యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. అవునండి, దేవుడు అనేవాడు కాపాడకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అంతా వ్యర్థమే. దేవుడు అనేవాడు మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా శూన్యమే. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం దేవుని మీద ఆధారపడి బ్రతకాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. అందుకనే మరొక వచనం ఇలాగూ చెప్తుంది, అధికారులను నమ్ముకొనుట కంటే రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఒక కష్టం బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు దేవునికి మొర అనేది పెట్టండి, మనుషులకు కాదు, అధికారులకు కాదు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుంచి నీ యొక్క ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి విషయంలోనూ మొదటగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వటం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు దేవునికి ప్రాధాన్యత ఇస్తారో, ఎప్పుడైతే మీరు వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యానికి లోబడి బ్రతుకుతారో, అప్పుడు మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ దినం నుంచి మనందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించి ఆయన యందు ఆశీర్వాదాలు పొందుకుని వారుగా మనందరం ఉండాలని, దేవునికి అవిధేయులుగా ఉండి మనం ఏమీ సాధించలేము అని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను.